గైస్, వెల్కమ్ బ్యాక్ టు లండన్లో లవ్లీ ఫ్యామిలీ. ఫ్లైట్ దిగిన తర్వాత మేము వన్ డే కోసం రూమ్ బుక్ చేసుకున్నామని నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. సో ఆ రూమ్లో చెక్ ఇన్ అయిన తర్వాత ఫుల్గా పడుకున్నాము. బాగా రిలాక్స్ అయ్యి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అక్కడ చెక్అవుట్ చేసేసాము. మళ్ళీ యాక్చువల్గా మాకైతే టైం ఉంది, బట్ మాకు ఆల్రెడీ వేరొక రూమ్ ఇంకో 4 to 5 days కి బుక్ అయి ఉంది. సో అక్కడైతే చెక్అవుట్ చేసేసాము. మేము మార్నింగ్ స్టే చేసిన రూమ్ దగ్గర నుండి మేము ఆల్రెడీ బుక్ చేసుకున్న రూమ్ దగ్గరికి ఇప్పుడు క్యాబ్ లో వెళ్తున్నాము. లాస్ట్ టైం ఆల్రెడీ నేను మా మమ్మీ వాళ్ళు ఇండియా నుంచి వచ్చినప్పుడు దుబాయ్ వ్లాగ్స్ అన్ని షేర్ చేసుకున్నాను. అక్కడ కూడా బుర్జ్ ఖలీఫాకి కొంచెం దగ్గరలోనే ఉంటుంది మేము తీసుకున్న హౌస్. ఇప్పుడు బుక్ చేసుకున్న హౌస్ దానికంటే ఇంకా దగ్గరికి బుర్జ్ ఖలీఫా అండ్ దుబాయ్ మాల్ మనకి కనిపిస్తాయి. మేము తీసుకున్న ఫ్లాట్ బయట నుంచి వీడియో చూడండి, చాలా దగ్గరగా కనిపిస్తుంది బుర్జ్ ఖలీఫా. ఇది మేము బుక్ చేసుకున్న అపార్ట్మెంట్ కి ఎంట్రీ, టవర్ 1. యాక్చువల్ గా రూమ్ అంతా వీడియో తీసాను, బట్ కింద నుంచి పైకి వెళ్లేది మొత్తం కూడా వేరే రోజు మా పిల్లలతో బయటకు వెళ్ళి వచ్చినప్పుడు షూట్ చేశాను. మేము ఫస్ట్ వచ్చిన రోజు డే 1 చాలా టైర్డ్ గా ఉండడం వల్ల ఇదంతా నేను వీడియో తీయలేకపోయాను. ఇది వచ్చేసి రిసెప్షన్. మాది వచ్చేసి 34th floor. ఇక్కడ నుంచి లిఫ్ట్ లో వెళ్ళిపోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ ఒకటి ఎదురైంది. వీడియో లాస్ట్ వరకు చూడడానికి మీకే తెలుస్తుంది. ఆల్రెడీ నేను మా హస్బెండ్ 2 times వరకు క్రూజ్ లో వెళ్ళాము, బట్ మా పిల్లల్ని ఎప్పుడు తీసుకెళ్లేదు. ఇప్పుడు క్రూజ్ కి వెళ్ళి రిటర్న్ అయ్యి వస్తున్నాము. యాక్చువల్ గా వెదర్ అయితే కొంచెం హాట్ గానే ఉంది, అందుకే మా పొట్టిది ఫుల్ స్లీవ్లెస్ అండ్ అలాగే హెయిర్ అంతా పైకి పెట్టేసుకొని చూడండి ఎంత టైర్డ్ గా నడుచుకొని వస్తుందో. వెళ్లే వరకు క్రూజ్ అని గోల్ చేసింది, వెళ్ళిన తర్వాత మాత్రం సాడ్ అయిపోయింది ఎక్కువ టైం ఉండడం వల్ల. రూమ్ కి లాక్ చూడండి చాలా సెక్యూర్ గా ఇచ్చారు. నాట్ ఓన్లీ ఆ రూమ్, మొత్తం అపార్ట్మెంట్ అంతా కూడా ఇలానే సెక్యూర్ లాక్స్ ఉన్నాయట. దుబాయ్ లో ఇప్పటికీ మేము చాలా హౌసెస్ చేంజ్ అయ్యాము. వచ్చిన ప్రతిసారి ఒక డిఫరెంట్ హోటల్స్ కి వెళ్తున్నాము. ఈచ్ హోటల్ డిఫరెంట్ ప్యాటర్న్. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్. ఇదైతే నాకు కొంచెం బాగా అనిపించింది, అందుకే వీడియో తీసాను. ఇప్పుడు మనం బయట నుంచి ఓపెన్ చేసాం కదా, ఆ డోర్ ఇది హౌస్ కి ఎంట్రీ. అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ లో ఒక చిన్న రూమ్ ఇచ్చారు. అప్పుడే మా పెద్ద పాప సెట్ అయిపోయింది ఇక్కడ. ఇన్సైడ్ హోమ్ టూర్ అంతా మేము ఏ రోజైతే వచ్చామో అదే రోజు వీడియో తీసేసాను, బికాజ్ ఐ నో దట్ కిడ్స్ మెసేజ్ చేసేస్తారని. ఆ రూమ్ నుంచి బయటకు వచ్చి స్ట్రైట్ గా వచ్చి లెఫ్ట్ తిరిగితే ఇంకొక బెడ్రూమ్ ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ రూమ్ నుంచి బాల్కనీ నుంచి మనకి సేమ్ వ్యూ ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్ కి ఫుల్లీ బిల్టెడ్ వార్డ్రోబ్స్ ఉన్నాయి. అండ్ ఫైనలీ హియర్ ఇట్ ఈస్ మన బుర్జ్ ఖలీఫా వ్యూ. చాలా బాగుంది కదా, చాలా దగ్గరగా ఉంది ఈసారి మన వ్యూ. అండ్ అక్కడ సర్కిల్ గా కనిపిస్తుంది కదా, అక్కడే ఫౌంటైన్ షో కూడా వేస్తారు. మనం ఇక్కడ నుంచి క్లియర్ గా చూడొచ్చు. నేను జూమ్ చేసి చూపిస్తా చూడండి. ఆ సర్కిల్స్ లోనే ఫౌంటైన్ షో జరుగుతుంది. ఈవినింగ్ 6 నుండి ఎవ్రీ 1.5 hour కి ఫౌంటైన్ షో జరుగుతుంది కదా. ఇక్కడ నుంచి నేను షూట్ చేసి చూపిస్తాను ఫౌంటైన్ షో ఎలా ఉందో. అండ్ అలానే ఇదే రూమ్ లో ఫుల్ గా వార్డ్రోబ్స్ అండ్ అలానే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. WC విత్ ఓన్లీ టబ్ ఉంది ఈ వాష్రూమ్ లో. ఆ రూమ్ కి ఆపోజిట్ లో కిచెన్ ప్రొవైడ్ చేశారు. కిచెన్ చిన్నదే, బట్ ఓపెన్ కిచెన్ వల్ల లుకింగ్ బాగుంది. ఇక్కడ నుంచి హాల్ కి డైరెక్ట్ వ్యూ ఉంది. మా పిల్లలకి ఓపెన్ కిచెన్ వ్యూ చాలా బాగా నచ్చింది. మెయిన్లీ మా చిన్నదానికి కిచెన్ లో నుండి ఫుడ్ ఇస్తే అది అక్కడ నుంచి అందుకొని హాల్లోకి వెళ్లి టేబుల్ దగ్గర కూర్చొని తినడం దాని కోరికంట. బట్ ఇక్కడ అంత లేదు, ఎందుకంటే మేము ఇక్కడ ఏం ప్రిపేర్ చేయట్లేదు కాబట్టి ఆ ఛాన్స్ లేకపోయింది. హాల్ నుండి రైట్ సైడ్ మనకి ఇంకొక రూమ్ ప్రొవైడ్ చేశారు. 3 beds సపరేట్ గా ఉంది. ఈ రూమ్ చాలా వైడ్ గా ఉంది, బట్ బెడ్స్ మాత్రం అటాచ్డ్ గా లేవు, సపరేట్ గా ఉన్నాయి. ఈ రూమ్ నుంచి సైడ్ వ్యూ ఉంది కాబట్టి మనకి బుర్జ్ ఖలీఫా కనిపించదు. సైడ్ వైపు ఉన్న బిల్డింగ్స్ అన్ని కనిపిస్తున్నాయి, దట్టు చాలా దగ్గరగా. ఈ రూమ్ కూడా బాగుంది. అండ్ ఈ రూమ్ కి కూడా వార్డ్రోబ్స్ ఉన్నాయి అండ్ అలానే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. ఈ వాష్రూమ్ కొంచెం వైడ్ గా ఉంది. షవర్ ప్లస్ బాత్ టబ్ కూడా ఉంది ఇందులో. అండ్ ఫైనల్ గా హాల్ నుంచి డైరెక్ట్ గా వెళ్ళిపోతే మనకి స్ట్రైట్ గా ఇక్కడ బాల్కనీ కూడా ఉంది. ఆల్మోస్ట్ ఈ ట్రిప్ తో మేము 4 to 5 times దుబాయ్ వచ్చాము. మోర్ దెన్ 10 houses చేంజ్ అయ్యాము. ఇప్పటి వరకు మేమున్న హౌసెస్ లో అయితే మాక్సిమం ప్రతి హౌస్ కి కూడా బాల్కనీ అయితే ఉంది, బట్ మ్యాక్స్ బాల్కనీలో అయితే స్టే చేయలేము. లైక్ నవంబర్, డిసెంబర్, జాన్, ఫిబ్ ఈ టైమ్స్ లో మాత్రమే బయట ఉండగలము. మ్యాక్స్ ఎక్కువ హాట్ గా ఉండడం వల్ల బాల్కనీలో అయితే ఎక్కువ స్పెండ్ చేయలేము. సేమ్ మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఏ వ్యూ అయితే ఉందో అదే వ్యూ ఇక్కడ నుంచి కూడా. అండ్ ఈ అపార్ట్మెంట్ కి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. కింద కనిపిస్తుంది కదా, అదే అపార్ట్మెంట్ కి సంబంధించిన స్విమ్మింగ్ పూల్. డే వ్యూ చూసారు కదా, సేమ్ బాల్కనీ నుంచి నైట్ వ్యూ చూడండి. బుర్జ్ ఖలీఫా ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో. ఇంకా సేపట్లో ఇక్కడ ఫౌంటైన్ షో కూడా స్టార్ట్ అవుతుంది. నేను అది కూడా వీడియో క్యాప్చర్ చేశాను. నేను వీడియో ఎండింగ్ లో అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా పాప ఈ హౌస్ కి వచ్చినప్పటి నుండి ఒక్కటే గోలా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్దాము అని. మేము లాస్ట్ టైం పిల్లల్ని దుబాయ్ తీసుకొచ్చినప్పుడు కూడా ఆ హోటల్ రూమ్ కి కూడా స్విమ్మింగ్ పూల్ యాక్సెస్ ఉంది, బట్ ఆ టైంలో మేము వచ్చినప్పుడు పిల్లలకి అప్పుడే రీసెంట్ గా స్టిచెస్ రిమూవ్ చేయడం వల్ల వాటర్ లో ఎక్కువ టైం ఉండకూడదు కాబట్టి మేము స్విమ్మింగ్ పూల్ లో అలో చేయలేదు. అప్పుడు ఈసారి మాత్రం నో చెప్పే ఛాన్స్ అయితే నాకు ఇంకెక్కడ
కాలేదు. సో అందుకే ఇప్పుడు ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కాసేపు ఆడించేసి అప్పుడు మళ్ళీ ఇక్కడ ఫౌంటైన్ షో స్టార్ట్ అయ్యే టైంకి వచ్చేద్దాం అనుకుంటున్నాము. సో ఇప్పుడైతే మేము కిందనున్న స్విమ్మింగ్ పూల్ కి వెళ్తున్నాము. మేము ఉంటున్నది 34th ఫ్లోర్. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చాము స్విమ్మింగ్ పూల్ కోసం. మనం ఉంటున్న ఫ్లోర్ నుంచి చూస్తే బుర్జ్ ఖలీఫా కనిపిస్తుంది. బట్ డైరెక్ట్ గా గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చి అక్కడ నుంచి చూస్తే బిల్డింగ్స్ అడ్డొస్తున్నాయి. బుర్జ్ ఖలీఫాకి కార్నర్ లో కనిపిస్తుంది చిన్నగా. బట్ స్విమ్మింగ్ పూల్ కి ఇంకొక వే వైపు వెళ్తే మనకి క్లియర్ గా కనిపిస్తుంది బుర్జ్ ఖలీఫా కూడా. ఇక్కడ కిడ్స్ కి సపరేట్ గా అండ్ అలానే అడల్ట్స్ కి సపరేట్ గా 2 స్విమ్మింగ్ పూల్స్ అయితే ఉన్నాయి. మా పాపకి అసలు స్విమ్మింగ్ ఏం రాదు. సో అందుకే కిడ్స్ దానిలోనికి వెళ్దామని చెప్పి అటువైపు తీసుకెళ్తున్నాము. మా పెద్ద పాపకి అయితే ఆల్రెడీ స్కూల్లో స్విమ్మింగ్ క్లాసెస్ అవుతున్నాయి. సో సీ నోస్ అ లిటిల్ బిట్. బట్ మా చిన్నదానికి అసలు ఏం తెలియదు. ఏదైనా కొత్తగా ఒక పని చేయాలి అంటే చాలా క్యూరియాసిటీగా ఉంటుంది. అలానే ఇప్పుడు కూడా వెళ్తుంది. బట్ చాలా భయం కూడా ఎక్కువ. ఏదైనా నేర్చుకోవాలన్న క్యూరియాసిటీ ఎంత ఎక్కువ ఉంటుందో ఆ భయం కూడా అంతే ఎక్కువగా ఈక్వల్ గా ఉంటుంది తనకి. ఇక దీనికి నెక్స్ట్ మనకి అడల్ట్స్ కి కూడా ఉంది. అలానే 2 ఉన్నాయి. కిడ్స్ కి దానికి లెఫ్ట్ కూడా ఉంది. అలానే కిడ్స్ దానికి రైట్ లో కూడా ఉంది. కంప్లీట్ గా డిఫరెంట్ గా 3 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. మిడిల్ లో కిడ్స్ ది అండ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లో వచ్చేసి అడల్ట్ కోసం ఉన్నాయి. అండ్ అలాగే రిలాక్స్ అవ్వడం కోసం చైర్స్ అండ్ ఆఫ్టర్ స్విమ్మింగ్ తర్వాత షవర్ చేయడానికి షవర్స్ కూడా ఆబ్వియస్ గా ఏ స్విమ్మింగ్ పూల్ దగ్గరైనా ఉంటాయి. అలానే ఇక్కడ కూడా ఉన్నాయి. ఆఫ్టర్ అ లాట్ ఆఫ్ డిస్కషన్స్ ఫైనల్లీ మా చిన్నది లోపలికి అయితే వెళ్ళింది. బట్ దాన్ని కాళ్ళు కూడా మొలగలేదు కంప్లీట్ గా. సో అందుకే ఇక్కడ చేయటం దానికి ఇంట్రెస్ట్ లేదు బేసిక్ గా. ఎందుకంటే మా పెద్దది వెళ్ళట్లేదు. ఎందుకంటే అదే కాళ్ళు మునగట్లేదు అంటే మా పెద్ద పాపకి ఇంకా అస్సలు వాళ్ళు అవ్వదు. సో అందుకే తను రావట్లేదని ఇది కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. తర్వాత అడల్ట్ స్విమ్మింగ్ పూల్ లో కూడా వెళ్ళాము. ఆ వీడియో అయితే తీసాను బట్ ఎక్కడో సంథింగ్ మిస్ అయింది. సో తర్వాత ఇక్కడ పోజెస్ మాత్రం ఇచ్చింది ఫుల్ గా స్విమ్మింగ్ చేసిన దానిలాగా. చూడండి ఇక్కడ నుంచి బుర్జ్ ఖలీఫా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఒక 2 hours వరకు కింద స్పెండ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళిపోయాము. ఎందుకంటే ఇంకా వాటర్ ఫౌంటైన్స్ సో స్టార్ట్ అయింది. చాలా పెద్ద నాయిస్ అయితే వచ్చింది. అంత ఘోరంగా వాయిస్ వచ్చిందంటే వాయిస్ చూసే మేము బయటకు వచ్చాము ఏంటా అని. మనం ఫౌంటైన్ షోకి దగ్గరగా ఉండే జనాల వల్ల మనకి ఆ గోలలో మనకి అంతగా తెలియదు. బట్ ఇప్పుడు చాలా క్వైట్ గా ఉండడం వల్ల అనుకుంటా వాటర్ కింద పడిన సౌండ్ కూడా చాలా క్లియర్ గా వినిపించింది. మనం దగ్గరగా వెళ్ళి చూసినా కూడా ఫౌంటైన్ షో అంత క్లియర్ గా చూడలేము. పీపుల్స్ చాలా రష్ గా ఉంటారు. వాళ్ళ మధ్యలో నుంచి తోసుకొని వెళ్ళి అసలు చాలా ఇబ్బంది అవుతుంది. నేనైతే 2 times వెళ్ళాను బట్ 2 times కూడా సరిగా చూడలేకపోయాను ఇప్పుడు చూసినంత బాగా. అండ్ దట్టు లైటింగ్ తో చూడటం నేను ఇదే ఫస్ట్ టైం. నేను లాస్ట్ టైం వెళ్ళిన 2 times కూడా లైటింగ్ అయితే ఆన్ చేయలేదు. ఇదే లైటింగ్ తో చూడడం కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఒకసారి డైరెక్ట్ గా వాయిస్ వినండి ఆ వాయిస్ ఎలా వస్తుందో. గుడ్ థింగ్ నేను చెప్పా నీకు కదా. ఎవ్రీ 1.5 hours కి 10 to 15 minutes వరకు ఈ షో ఉంటుంది. అండ్ నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పాను ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ ఫేస్ చేసాము ఇంటికి వచ్చిన తర్వాత అని. అదేంటంటే ఆల్రెడీ ఈ డే కంప్లీట్ అయ్యి చాలా మంత్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను చెప్పగలుగుతున్నాను. ఈ రోజు నైట్ కి మేము ఫుల్ గా అందరం పడుకున్నాము. నైట్ అరౌండ్ 2:30 or 3 ఆ టైంలో సడన్ గా ఫైర్ అలార్మ్స్ మోగాయి. చాలా భయం వేసింది. చాలా సేపు అసలు ఊపిరి ఆడలేదు. ఏం చేస్తున్నామో కూడా తెలియలేదు. చాలా టెన్షన్ అనిపించింది. ఏం జరుగుతుంది, ఎందుకు అందరూ అలా పరిగెడుతున్నారు, ఎందుకు ఫైర్ అలార్మ్ అవుతుందని చాలా టెన్షన్ పడ్డాము. పిల్లలు కూడా ఫుల్ మత్తుగా పడుకున్నారు. ఇంకా మొత్తం మేము తెచ్చిన థింగ్స్ అన్ని కూడా రూమ్ లో వదిలేసి జస్ట్ మా పాస్పోర్ట్స్ ఒక్కటి పట్టుకొని ల్యాప్టాప్స్ ఫోన్స్ పట్టుకొని పిల్లల్ని లేపి కిందకి వెళ్ళిపోదామని బయటకు వచ్చేసాము. అసలు ఏం జరిగిందో ఏం జరుగుతుందో కూడా మాకు తెలియదు. మేము బయటకు వచ్చేసరికి అందరూ చాలా హడావిడిగా ఉన్నారు. చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని కూడా అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక పక్క అనౌన్స్ చేయడం స్టార్ట్ చేశారు. లిఫ్ట్స్ అవి కూడా ఏం యూజ్ చేయొద్దు, మాక్సిమం స్టెప్స్ యూజ్ చేసి అందరూ కిందకి రండి అని. సో లిఫ్ట్ యూజ్ చేసే ఛాన్స్ కూడా లేకపోయింది. ఎందుకంటే భయం వేసింది. మేబీ ఒకవేళ లిఫ్ట్ లోకి వెళ్తే ఇక్కడ స్టక్ అయిపోతామో అని స్టెప్స్ యూజ్ చేసి కిందకి దిగడం స్టార్ట్ చేసాము. హోటల్ రూమ్ బుక్ చేసినప్పుడు ఎన్ని హైట్ ఉన్న ఫ్లోర్స్ తీసుకుంటే అంత బాగుంటుంది వ్యూ అని అంత సరదా పడ్డాము. ఈ సిచ్యువేషన్ ఒక్కసారి ఫేస్ చేసేసరికి ఇంత హైట్ లో అసలు ఎప్పుడు తీసుకోకూడదు అనిపించింది ఒక్కసారిగా. ఎందుకంటే 3 floors ఒక్కసారిగా కిందకి దిగి రావడం అంటే చాలా కష్టం కదా, దట్టు ఆ టైంలో అండ్ విత్ కిడ్స్ తో. నాకైతే ఒక్కటే అనిపించింది, ఒక 6 months బ్యాక్ మా అత్త వాళ్ళ అమ్మ వాళ్ళతో వచ్చాము. వాళ్ళు ఉన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వస్తే వాళ్ళు అసలు దిగలేరు కదా. నాకు అదే అనిపించింది. థ్యాంక్ గాడ్ మేము ఉన్నప్పుడు జరిగింది ఇలా అని. కిందకు వెళ్తున్న కొద్దీ ఎవ్రీ ఫ్లోర్ కౌంట్ చేసుకుంటూనే ఉన్నాము. బట్ ఎన్ని ఫ్లోర్స్ దిగినా కానీ అంత త్వరగా మా వే అయితే కంప్లీట్ అవ్వలేదు. గ్రౌండ్ ఫ్లోర్ కి 15 minutes కి రీచ్ అయ్యాము. దిగుతున్నంత సేపు కూడా ఏ ఫ్లోర్ లో ఫైర్ వస్తుందో, ఎక్కడ మిడిల్ లో స్టక్ అయిపోతామో అని ఒకటే టెన్షన్. ఆ టెన్షన్ తోనే దిగాము. ఫైనల్ గా కిందకి వెళ్ళిన తర్వాత తెలిసిన రీజన్ అంటే మా పక్కనున్న అపార్ట్మెంట్ లో ఏదో చిన్న ఫైర్ రావటం వల్ల
ఆ బిల్డింగ్ చుట్టూ ఉన్న 4-5 బిల్డింగ్స్ లో కూడా కంప్లీట్ గా ఫైర్ అలారం మోగింది అని కొద్దిగా ఫ్రస్ట్రేషన్, చాలా కోపం వచ్చింది. బట్ స్టిల్ అది మంచిదే, మనకి ఏం జరగలేదు కాబట్టి ఓకే. బట్ ఏదైనా సివియర్ అయ్యి ఉంటే అలాంటిది చాలా ఇంపార్టెంట్ కదా. ఒక 15 to 20 మినిట్స్ రిసెప్షన్ లోనే వెయిట్ చేసి క్లియరెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మా రూమ్స్ కి వెళ్ళి పడుకున్నాము. సో ఇలా జరిగిందనమాట. సో ఫైనల్ గా మేము వెళ్ళినంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈ విధంగా అయితే మేము స్పెండ్ చేసాము. సో ఇక్కడితో ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.